అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఈరోజు జూన్ 4వ తేదీ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి తేదీ. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు అని చెప్తూ ఉన్నాయి. ఎన్డీఏకి ఎంత లేదన్నా 350 పై మాటే స్థానాలు వస్తాయి అని అంచనా వేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అసెంబ్లీలో అలాగే పార్లమెంటులో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో నెలకొల్పినటువంటి రికార్డులని ఒక్కసారి పరిశీలిద్దాం. నరేంద్ర మోడీ ఎమ్మెల్యే అవ్వడానికి ముందే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. 2001 అక్టోబర్లో గుజరాత్కి ముఖ్యమంత్రిగా పంపబడిన టైంకి, ఆ సమయానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి ఆయన గుజరాత్ అసెంబ్లీలో శాసనసభ్యుడు కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శుల్లో ఆయన కూడా ఒక ప్రధాన కార్యదర్శి. 2001 అక్టోబర్ 7వ తారీఖున ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ 2002లో బై ఎలక్షన్లో రాజ్కోట్ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2002 డిసెంబర్లో ఎన్నికలు వచ్చాయి. అక్కడి నుంచి మొదలెట్టుకుని 2002, 2007, 2012 3 సార్లు భారతీయ జనతా పార్టీని గుజరాత్లో గెలిపించి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఒక రకంగా గుజరాత్ రాష్ట్రంలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తం గుజరాత్కి ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాల 227 రోజులు ఆయన పదవీ కాలంలో ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రంలో రాజకీయం నడపడానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఎంపీగా ఎన్నికయ్యి కేంద్రంలో ఎవరో ఒక ప్రధానమంత్రి నాయకత్వంలో ఏదో ఒక మంత్రిత్వ శాఖని కొన్నాళ్ళు చేసి తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. 2012 నుంచి 2014 ఎన్నికల వరకు ప్రధానమంత్రి అభ్యర్థిగా, అంటే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం ఎంపీ అవడం కోసం కాదు నేను పోటీ చేస్తున్నది, నేను పిఎం అవడానికి మాత్రమే పోటీ చేస్తున్నాను అన్నట్లుగా ఒకేసారి 2014లో లోక్సభ ఎన్నికలకి పోటీ చేయడం, గెలవడం, తదనంతరం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నరేంద్ర మోడీకే చెల్లింది. 2014లో 2019లో 2 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ రోజుకి 10 సంవత్సరాల 8 రోజులు ఆయన ప్రధానమంత్రిగా పూర్తి చేశారు. భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రులుగా ఎక్కువ సమయం పనిచేసినటువంటి వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ, దాదాపు 16 సంవత్సరాల 286 రోజులు. దాని తర్వాత
ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 350 రోజులు. మూడవ వ్యక్తి నరేంద్ర మోడీ, ఇప్పటికి 10 సంవత్సరాల 8 రోజులు. నాలుగవ వ్యక్తి మన్మోహన్ సింగ్, 10 సంవత్సరాల 4 రోజులు. ఇప్పుడు మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన నెలకొల్పేటువంటి రికార్డులు ఏమంటే, ఆయన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మొట్టమొదటి ప్రధానమంత్రి, 2 సార్లు పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి. అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన ఒకసారి పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం 3 సార్లు 96లో, 98లో, 99లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు వచ్చేటువంటి ఫలితాలలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ నెలలోనే భారతీయ జనతా పార్టీ తరఫున మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2వ వ్యక్తిగా నరేంద్ర మోడీ రికార్డులకు ఎక్కుతారు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అనగానే మొరార్జీ దేశాయ్ అని. కానీ భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అని అంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పాలి. ఎందుకు అనంటే అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ వీరిద్దరూ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో ఏనాడు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. మొరార్జీ దేశాయ్ నెహ్రూ క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. జనతా పార్టీ తరఫున 1977లో మొట్టమొదటి ప్రధానమంత్రి కాంగ్రెస్ తరఫున కాకుండా అయినప్పటికీ కూడా ఆయన మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. కాబట్టి నిజమైన కాంగ్రెసేతర ప్రధానమంత్రి అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి. కానీ ఆయన ఒక్కసారి మాత్రమే పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగారు. నరేంద్ర మోడీ ఇప్పటికీ 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగారు. మూడవసారి ప్రధానమంత్రిగా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం మనకి మెండుగా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ రికార్డుని కూడా బద్దలు కొట్టినట్టు అవుతుంది. ఎందుకు అనంటే ఇందిరాగాంధీ 66 నుంచి 77 వరకు, తర్వాత మళ్ళీ 80 నుంచి 84 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొత్తంగా 4 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 66లో ప్రధానమంత్రి అయిన సమయానికి ఆవిడ తన ఆధ్వర్యంలో కానీ అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఎంపీ అయినటువంటి వ్యక్తి కాదు. 64లో జవహర్లాల్ నెహ్రూ పరమపదించడం, దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అవడం, 66లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా దివంగతులైనటువంటి సందర్భంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీ చేత. దాని తర్వాత 67 ఎన్నికల్లో
అలాగే 71 ఎన్నికల్లో అంటే 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా 47 నుంచి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా 52 నుంచి మాత్రమే ప్రజాస్వామికంగా ఎన్నికలలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. 47 నుంచి 52 వరకు అప్పుడు మనకి ఎన్నికలు జరగలేదు. 47లో స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన వెంటనే అధికారం బదలాయించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కానీ ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ఎన్నుకోబడినటువంటి విధానం కాదు అది. ఆ రకంగా చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ కూడా 52, 57, 62 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన కూడా ఎన్నిక కాబడ్డారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇందిరాగాంధీ కూడా 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అవ్వలేదు. మధ్యలో ఆవిడికి 77 నుంచి 80 ఆ 2.5 సంవత్సరాల మధ్యలో వ్యవధి ఉంది. మళ్ళీ 1980లో ఆవిడ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి అయ్యారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రికార్డు జవహర్లాల్ నెహ్రూకి ఏదైతే ఉందో దానికి సమానం చేయబోతున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చినటువంటి ప్రధానమంత్రులలో కొద్దిమంది తమ తమ రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా కూడా పనిచేసి ఉన్నారు. నరేంద్ర మోడీ కూడా గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదే కోవకి చెందినవారు చరణ్ సింగ్. ఈయన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. దాని తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఈయన కూడా ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. తరువాత వ్యక్తి పివి నరసింహారావు. ఈయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. తరువాత దేవగౌడ కర్ణాటకకి ముఖ్యమంత్రిగా పనిచేసి తరువాత మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ నలుగురి తర్వాత 5వ వ్యక్తి నరేంద్ర మోడీ గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేసి మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఇక్కడ ఆ మిగిలిన నలుగురికి అంటే చరణ్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, పివి నరసింహారావు, దేవగౌడ, ఈ నలుగురికి నరేంద్ర మోడీకి తేడా ఏంటంటే నరేంద్ర మోడీ కాకుండా అతనికి ముందుగా వచ్చినటువంటి మిగిలిన నలుగురు కూడా ముఖ్యమంత్రులుగా అయితే పనిచేశారు, కానీ పూర్తి పదవీ కాలాన్ని ఒక్కసారి కూడా చెయ్యలేకపోయారు. వారి యొక్క పదవీ కాలం చాలా తక్కువ. అలాగే ఈ నలుగురు ప్రధానమంత్రులుగా కూడా పూర్తి పదవీ కాలాన్ని ఒక్కసారి కూడా వారు పూర్తి చేయలేకపోయారు. ఆ విషయంలో తన రాష్ట్రమైనటువంటి గుజరాత్కి పూర్తి పదవీ కాలం ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయడం, మొత్తం మీద 12 సంవత్సరాల పైబడి గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండడం, అక్కడి నుంచి తిన్నగా ఢిల్లీలో కేంద్రంలో దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం, ప్రధానమంత్రిగా ఇప్పటికే 10 సంవత్సరాల 8 రోజులు పూర్తి చేయడం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ సాధించినటువంటి రికార్డుల పరంపర. ఇంతేకాదు, నరేంద్ర మోడీ 2014లో 2 కాన్స్టిట్యున్సీల్లో 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఒకటి గుజరాత్లోని వదోదర, రెండవది
ఉత్తరప్రదేశ్లోని వారణాసి. గుజరాత్లోని వదోదరలో ఆయనకి వచ్చినటువంటి మెజారిటీ 2014లో 5,70,000 పైచిలుకు. ఇది మొట్టమొదటి 5గురు ఎవరెవరైతే అత్యధికమైనటువంటి మెజారిటీని లోక్సభ పోటీలలో ఎన్నికలలో సాధించారో వాళ్లలో నరేంద్ర మోడీకి కూడా ఒక స్థానం ఉంది. ఈ విషయంలో అత్యధిక మెజారిటీ సంపాదించినటువంటి వ్యక్తి మహారాష్ట్రకి సంబంధించినటువంటి బీడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ప్రీతం ముండే. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు గోపీనాథ్ ముండే మహారాష్ట్రలో శాసనసభలో గెలిచి ఉన్నారు. అలాగే ఆయన అక్కడ క్యాబినెట్ మినిస్టర్గా కూడా పనిచేసి ఉన్నారు. వారి యొక్క రెండవ కుమార్తె అయినటువంటి ప్రీతం ముండే భారతదేశంలో లోక్సభ స్థానాల్లో అత్యధిక మెజారిటీని సంపాదించినటువంటి రికార్డుని ఆవిడ ఇప్పటికీ కలిగి ఉంది. ఇది 2014లో జరిగినటువంటి విషయం. 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోడీ 3,70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. 2019లో ఆ మెజారిటీని 4,70,000కి పెంచుకున్నారు. ఈసారి 2024లో ఆయన వదోదరాలో సంపాదించుకున్నటువంటి 5,70,000 పైచిలుకు మెజారిటీని దాటి మరో రికార్డుని సృష్టిస్తారా? లేదు అంటే ఇంకా ముందుకు వెళ్ళి 7 లక్షల పైబడి ఓట్ల మెజారిటీని సంపాదించుకుని భారతదేశంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి లోక్సభ అభ్యర్థిగా రికార్డుని నెలకొల్పుతారా? అది మనం ఈరోజు వేచి చూడాల్సినటువంటి విషయం. ఇంతేకాదు, నరేంద్ర మోడీ 2014లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినప్పుడు సొంత బలం మీద 282 సీట్లు సంపాదించుకోగలిగారు. 2019కి వచ్చేసరికి అదే భారతీయ జనతా పార్టీకి సొంత బలం మీద వచ్చినటువంటి సీట్లు 303. 2024లో ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్న దాన్ని బట్టి కనీసం 320 నుంచి 330 వరకు భారతీయ జనతా పార్టీకి సొంతంగా సీట్లు వస్తాయి అనేది అందరి అంచనా. సో ఈ రకంగా చూసుకున్నప్పటికీ కూడా సొంత బలంతో ఎన్నిక నుంచి ఎన్నికకి 2014, 2019, 2024 సీట్ల సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీకే దక్కుతుంది. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం అది 2009 కన్నా కూడా చాలా ఎక్కువ. అక్కడి నుంచి 2019కి దాదాపు 38% వరకు భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ల శాతాన్ని పెంచగలిగారు నరేంద్ర మోడీ. 2024లో ఈ ఓట్ల శాతం దాదాపు 40%కి చేరుతోందని, అలాగే ఎన్డీఏ భాగస్వామ్యులతో కలిసి ఈ శాతం 47% వరకు వెళ్తుంది అని విశ్లేషకుల అంచనా. అది కూడా ఒక రకమైనటువంటి రికార్డే. అంతేకాదు, లోక్సభ ఎన్నికల్లో 2014, 2019, రాబోయే 2024 ఫలితాలు వీటన్నిట్లోనూ కూడా గుజరాత్లో 26కి 26, మధ్యప్రదేశ్లో 29కి 28, ఉత్తరాఖండ్లో 5కు 5, ఢిల్లీలో 7కు 7, హిమాచల్ ప్రదేశ్లో 4కి 4. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాలలో పూర్తిగా తుడిచిపెట్టేసినటువంటి ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది. అంతేకాదు, ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో, త్రిపురలో, అలాగే మహారాష్ట్రలో
వీటన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీని వరుసగా 2 సార్లు రాష్ట్ర అసెంబ్లీలలో గెలిపించి, లేదు అంటే మహారాష్ట్ర లాంటి ప్రదేశంలో శివసేనని కూడా పక్కకి తప్పించి ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా ఎదిగేటట్టుగా చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీకే దక్కుతుంది. అంతేకాదు 2024 ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం ఈ రోజున వెస్ట్ బెంగాల్లో, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది అని అందరూ నమ్ముతున్న విషయం. అంతేకాదు కేరళ నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఒక ఎంపీ స్థానమో లేదో 2, 3 ఎంపీ స్థానాలు వస్తాయి అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి విషయం. అది గనక జరిగితే నరేంద్ర మోడీ యొక్క రికార్డుల ప్రభంజనంలో మరొక్క రికార్డు కలపబడుతుంది. అంతేకాదు తమిళనాడులో ద్రవిడ పార్టీల ప్రభంజనాన్ని తట్టుకుని భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ల శాతాన్ని 17-18% వరకు డబుల్ డిజిట్స్లోకి తీసుకువెళ్ళినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఇంతేకాదు ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ, ఒకప్పుడు బ్రాహ్మణుల బనియాల పార్టీ అని పిలవబడినటువంటి భారతీయ జనతా పార్టీని పశ్చిమ భారతంలో, ఈశాన్య భారతంలో, తూర్పు భారతంలో, దక్షిణ భారతంలో కూడా విస్తరించినటువంటి ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఈ రకంగా తన యొక్క రాజకీయ ప్రస్థానంలో 2001లో గుజరాత్కి ముఖ్యమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా ఎన్నికలలో పరాజయాన్ని చవిచూడలేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యుడయ్యారు, అలాగే ప్రధానమంత్రిని అవుతాను అని చెప్పి లోక్సభలో సభ్యుడయ్యారు. ఇవి నరేంద్ర మోడీ సాధించినటువంటి రికార్డులు. ఈ రికార్డుల్ని దాదాపు చాలా ఏళ్ల వరకు కూడా అధిగమించడం, ఈ రికార్డులని బ్రేక్ చేయడం ఎవరికి ఇప్పుడిప్పుడే సాధ్యమవుతుంది అని మనం అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అయితే ఒక 2 రికార్డులు మాత్రం ఈయన అధిగమించగలుగుతారా లేదా అనేది ఒక ప్రశ్న. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి. ఆ రికార్డుని నరేంద్ర మోడీ బ్రేక్ చేయగలుగుతారా? 2వ రికార్డు ఇందిరాగాంధీ పేరున రాసి ఉంది. అది ఆవిడ 4 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ 4వసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని అంటే 2029లో కూడా పోటీ చేసి తన పార్టీని గెలిపించుకొని అత్యధిక స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు 4వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. 75 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుల్ని కూడా వయస్సు రీత్యా పక్కన పెట్టినటువంటి దృష్టాంతం కనపడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ 2029 ఎన్నికల్లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా పోటీ చేస్తారా? ఆయనే గనక పోటీ చేసి భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించుకోగలుగుతారా? ఈ 2 గనక జరిగినట్లయితే నాకు తెలిసి ఇందిరాగాంధీ రికార్డుని, జవహర్లాల్ నెహ్రూ రికార్డుని, ఆ రెండింటినీ కూడా ఆయన బద్దలు కొట్టేటువంటి అవకాశం మెండుగా కనపడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో కాలమే
నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మీకు మేము కొత్తగా పెట్టినటువంటి వీడియోల నోటిఫికేషను వెంటనే అందుతుంది.